ఒక్కొక్కల అకౌంట్ల లచ్చలకు లచ్చలు కోట్లకు కోట్ల రూపాయలు ఉంటున్నాయి కానీ ఒక్కరి జేబులో కూడా 100 రూపాయలు కూడా పెట్టుకుంటలేరులా. అంతేందుకు చాయ్ తాగినా టిఫిన్ చేసినా ఆఖరికి రూపాయి పెట్టి చాక్లెట్ కొనుక్కున్నా ఆన్లైన్లోనే పైసలు పంపుతురు తప్ప చిల్లర పైసలు పెట్టుకుంటలేరు. లోట్లు అస్సలకే జేబులలో ఉంటలేవు కదా. అయితే ఈడ మాత్రం ఒకరి దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో చూస్తే నోరల్లో పెడతారు పక్కా. ఓరి కొడుకో ఓరి బిడ్డో ఏందిది ఇవి పైసలా? సంక్రాంతి పండుగకు సాపల పోసిన సకినాలా? నీ 500 రూపాయల కట్టలే 1 2 3 4 5 6 బాప్రే 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 ఏం తక్కువ 100 200 కట్టలకు ఎక్కువనే ఉన్నాయి పో. అగ చూడరాదుండ్రి డబ్బులు వేసేటోళ్ళు వేరుస్తున్నారు, మిషన్లతో లెక్క పెట్టేటోళ్ళు లెక్క పెడుతున్నారు. దగ్గర 2.5 కోట్ల రూపాయలటి ఇవన్నీ. అట్లని ఈ ఒక్క నోట్ల కట్టలే కాదుల్లో బంగారం కూడా బగ్గనే ఉన్నది. అయినా ఇంతగానం బంగారం పైసలు యాడికెళ్ళి వచ్చినాయి ఎవలి ఇవన్నీ అంటే ఒడిశా రాష్ట్రంలో ఒక చీఫ్ ఇంజనీర్ సంపాదన. సార్ గారు కొలువు చేసుడు తక్కువ బల్ల కింద చేతులు పెట్టుడు ఎక్కువయ్యేసరికి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు పోతుంటే ఏసీ బోలు అటాక్ చేసి దొరకబట్టిర్రు. ఇంకా ట్విస్ట్ ఏందంటే ఏసీ బోలను చూసి కిటికీలకెళ్ళి ఎట్లా పైసలు ఇసిరిండ్రో పక్కింటి మీద ఎన్ని పైసలు పడ్డాయో చూడుండ్రి. అమ్మ బాబోయ్ ఇవే 50 లక్షలకు ఎక్కువనే ఉన్నట్టున్నాయి. కానీ చూసిన రానుల్లా అవినీతి ఆఫీసర్ల అడ్డగోలు సంపాదన ఎట్లున్నదో. ఈ రోజుల్లో కూడా ఇంతగానం లిక్విడ్ క్యాష్ ఉందంటే అకౌంట్లో ఎంత ఉన్నదో బంగారం ఎంత కొన్నాడో ఎన్ని ఆస్తులు సంపాదించిండో గాని చెక్కింగ్ పోయిన ఆఫీసర్లకే పైసలను చూసి చక్కెర వచ్చినంత పనైందట. కానీ మామూలుగా కూడా పెట్టలేదు పోన్రి.